నమస్కారం. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాసుల వారికి ఈ ఆగస్టు మంత్‌లో ఎలా ఉంది, ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలేంటో తెలుసుకుందాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గుర మౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురు మౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్ప దోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాసుల వారికి ఎలా ఉంది, ఏంటి అనేది మనం చూద్దాం. మకర రాశి వారికి ఆగస్టు మంత్ ఫలితాలు చూసుకుంటే దాదాపు చాలా వరకు పాజిటివ్గా ఉంటాయి. ఒక 75% 80% బాగుందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి 2 పెద్ద గ్రహాలు, అవి శని, గురు అనుకూలంగా ఉన్నవి. రెండవది ఇప్పుడు మారిన గ్రహాలు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఒక సూర్యుడు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారే తప్పక మిగతా గ్రహాలన్నీ చాలా జెంటిల్గా, సౌమ్యంగా, వీళ్ళకి పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా లేవని గమనించాలి. ఇందులో డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం ఇందులో నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 4వ పాదం, ఉత్తరాష 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వాళ్ళకి భో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న అక్షరాలు కూడాను ఈ మకర రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఒక 4-5 ఇంగ్లీషు, ఒక సాంస్క్రిట్ వర్డ్స్లో మన టోటల్ మంత్ అంతా ఎలా ఉందో చూసుకోవచ్చు. అందులో సూర్యుడు వల్ల వీళ్ళకి పీడ అంటే శారీరకంగా కొంచెం బాధలు ఉంటాయని గమనించుకోవాలి. కుజుని వల్ల సంపద, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల స్త్రీ సుఖ ఆప్తి అంటే స్త్రీల ద్వారా మంచి లగ్జరీ, కంఫర్టబుల్గా ఉండే రెండిటి వల్ల బెనిఫిట్ ఉంటుంది. అంటే హ్యాపీనెస్ త్రూ గెయిన్స్ అండ్ వైఫ్ అని మనకు చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. అలానే బుధుని వల్ల విరోధం, మీరు ఏదైనా పని ఉత్సాహంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారని గమనించుకోవాలి. అందుకని మీరు గమనించుకుంటే దాదాపు ఒక 75% వరకు పాజిటివ్గా ఉంది. ఒక 20% మాత్రం అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడికి వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారో, అంటే సింహరాశిలో ఉన్నారో, ఏమని చెప్తారంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవి అంటారు. అంటే దుర్దోష, ఈ రాశి వాళ్ళకి కొంచెం దురుద్దేశం ఎక్కువగా జరుగుతుంది. శత్రువులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమనాగమన వ్యధ అంటే వచ్చేటప్పుడు ట్రావెల్స్ అటు ఇటు చేసేటప్పుడు ఆటంకాలు ఉంటాయి. దుఃఖ వార్త శృతం చేయవ, మిమ్మల్ని ఇబ్బంది కలిపే ఒక వార్త మీరు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనం కోల్పోయే అవకాశము, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో చూసారు కదండి, సూర్యుడు కొంచెం ఈ రాశి వారికి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే డీటెయిల్స్ మంగళుడు వల్ల అంటే కుజుని వల్ల, కుజుడు 6వ స్థానంలో ఉండటం ఇది చాలా మంచిది. ఆల్మోస్ట్ వీళ్ళకి ఆగస్టు నుంచి సెప్టెంబర్ 15 ఒక 45 డేస్ వరకు కుజుడు బాగా చక్కగా యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి. కుజుడు ఏ విధంగా వీళ్ళకి యోగ్యతను ఇస్తాడు అనేది ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. దాని మీనింగ్ మనం చెప్పుకొని ముందుకెళ్దాం. వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభ యశస్తద మనోల్లాస ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అనే ఒక శ్లోకం ఉంటుంది. దీని ప్రకారం
వస్త్ర లాభం, షాపింగ్ చక్కగా చేస్తారు. ధాన్య లాభం, ధనం చక్కగా ఉంటుంది, ధనం బాగుంటుంది, ధాన్యం బాగుంటుంది. యశ తదహ, కీర్తి ప్రతిష్టలు కూడా చక్కగా ఉంటాయి అని మనం చెప్తారు. అంతేకాకుండా మనోల్లాస, మైండ్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, టెన్షన్స్ లేకుండా ఉంటారు. దీనితో పాటు ధర్మ సిద్ధి, అంటే ధర్మ బుద్ధి ఉద్దేశంతో, ప్యూర్ ఇంటెన్షన్తో మీరు ఏదైనా కనుక పని చేస్తే మీకు చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వీటితో కాకుండా కొన్నిసార్లు మీకు కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి లేదంటే భార్యాభర్తల మధ్య కొంచెం అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని గమనించాలి. ఓవరాల్గా కుజుడు చాలా చక్కగా మంచి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇంకొక గ్రహం శుక్రుడు అని చెప్పుకోవాలి. ఈ శుక్రుడు వచ్చేటప్పుడు 9వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు ఎప్పుడైతే 9వ స్థానంలో వచ్చారో శుక్రుడు ఎప్పుడైతే 9వ స్థానానికి వచ్చారో ఇది మహాభాగ్య యోగం అంటారు. ఆ జన్మరాశిలో ఎవరికైనా 9వ స్థానంలో శుభగ్రహం ఉంటే మహాభాగ్య యోగం అంటారు. బట్ గోచారంలో కూడాను 9వ స్థానంలో శుక్రుడు ఉంటే బాగా కలిసి వస్తుంది అని చెప్తారు. దీనికి మన మహర్షులు ఏం చెప్తారంటే వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి షాద్ ధర్మకృత్ చిత్తశుద్ధి అభిష్టాద నవమస్తేత్ భవేత్ భృగో అంటారు. అంటే వస్త్రలాభం, షాపింగ్ చేసుకుంటారు, మహా ఆరోగ్యం చక్కగా ఉంటుంది, గురు భక్తి, పెద్దల యందు మంచి భక్తిగా ఉంటారు, వాళ్ళు చెప్పిన సజెషన్స్ తీసుకుంటారు, ధర్మకృత్ అంటే ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. తర్వాత చిత్తశుద్ధి అభిష్టార్థ, మైండ్ ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉండి అనుకున్న పనులు, ఇంత ముందుకు మీకు ఎప్పుడైనా పెండింగ్లో పనులు ఉన్నా, దీర్ఘకాలికంగా మీరు ఏదైనా పనులు మీరు చేయకుండా ఆపినా కానీ ఈ టైంలో మీకు ఇష్టమైన పనులు కనుక ఈ టైంలో స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ వస్తుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ టైంలో లవ్, రొమాన్స్ ఇట్లాంటి ప్లేజర్ ట్రిప్స్ చేసినా కానివ్వండి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ రాసుల్లో ప్రేమికులు కానీ లేదంటే ఫ్రెండ్షిప్లు ఇలాంటి వాళ్ళు ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా బెస్ట్ అనుకోవచ్చు. మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్ చేయడానికి కూడా ఇది మంచి టైం అని మీరు అనుకోవాలి. అయితే అంగగోచరం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా నక్షత్రం ద్వారా కూడా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభము అంటే కొత్తగా షాపింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడే టైం కనిపిస్తుంది. శ్రవణం నక్షత్రం వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది. రాజ్య లాభము, వస్త్ర లాభము, చక్కగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనానికి ఇబ్బంది పడేది కూడా చూపిస్తుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, మకర రాశి వారికి నేను ప్రతి చోట కూడా చెప్తూ ఉంటాను, ప్రతి వీడియోలో కూడాను. బాగున్న రాశుల్లో మకర రాశి ఒకటి. అయితే ఇండివిజువల్గా మీ యొక్క రాశిలో ప్రకారం ఎవరికైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్కసారి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఈ క్రింది కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వండి, జాతక చక్రం చూపించుకోండి. తర్వాత పరిహారాలు చూసుకుంటే వీళ్ళు అన్నీ సహజంగా బాగుంది కాబట్టి ఒక సూర్యుడికి మాత్రం సంపూర్ణ శాంతి పూజలు అంటే సూర్యుడి గ్రహానికి జపాలు, దానాలు, తర్పణము, హోమము, అలానే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి ఆర్ఘ్యం దానం చేయటం, గోధుమల్ని ఆవులకి కొంచెం తినిపించడం, దానం చేయటం, వీటితో పాటుగా పితృదేవతలకి ఆరాధన చేసుకోవటం, పితృల సమాలన వాళ్ళతోటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటము. నెక్స్ట్ ఆఫీస్లో ఉంటే వాళ్ళకి ఎదురు చెప్పకుండా చక్కగా వాళ్ళ మైండ్ని గ్రహించి తదనుగుణంగా చక్కగా ప్లానెడ్గా వర్క్ చేసుకుంటే అంతా బాగుంటుందని గమనించుకోవాలి. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా కనుక మీకు ఏదైనా కనుక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతామని అనుకుంటే ఒకసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను, 40 years +or-5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబు పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే
ఇండివిడ్యువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిడ్యువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 ± 5 ఇయర్స్ కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది, ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉంటే ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒకసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.